ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక హిస్టారిక్ డే రేపు. ఒక లీడర్ కి ఒక లత్కోర్ కి డిఫరెన్స్ చెప్తా ఒక్కసారి నండి. లాస్ట్ టైం మీరు ఒక లత్కోర్ కి అధికారం ఇచ్చారు. నువ్వు ఒక మనిషిని బూతులు తిడితే గానీ లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడితే గానీ జనాలు నీ వీడియో చూడరన్నమాట. అది నీకు తెలుసు. మొన్నేదో పిల్లలు మోదీ గారిని కొన్ని బూతులు తిడితే కళ్యాణ్ కుమార్ గారు తెగ బాధపడిపోయినారు. అంటే ఆ పిల్లలకి నీకు తేడా ఏందిరా? ఆ పిల్లలంటే తెలిసి తెలియని వయసులో ఏదో మాట్లాడారనుకో, నీ వయసు ఏందిరా? నీ భాష ఏంటి? ఏమిరా మాకు బూతులు రావా? మాకు నోరులు లేవా? సరే, మీ అందరికీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ అండి. ఈ వెధవకి మీ తరపున ఒక్క బూతు, వెరైటీ బూతులు ఉండాలండి. మామూలు బూతులు కాదు, వెరైటీ బూతులు ఉండాలా. ఈ బూతులు వాడి దాకా చేరాలా, మనకి బూతులు వచ్చని వాడికి చెప్పాలా. సరే, ఎవర్రా లత్కూర్? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి గ్రామ పంచాయతీలను, గ్రామీణ పరిపాలన అస్తవ్యస్తం చేసింది ఎవర్రా? ఇది 2018 క్యాగ్ రిపోర్ట్. ద క్యాగ్ రిపోర్ట్ ఆఫ్ 2018 లోకల్ బాడీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ found serious problems in Panchayat Raj institutions and village level financial irregularities and Manrega irregularities. జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన తెచ్చిన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్ని ప్రపంచమే కీర్తించిందిరా. జగన్ గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థని 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందో చూడు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద డీసెంట్రలైజ్డ్ గ్రాస్ రూట్స్ గవర్నెన్స్ ఇన్ ద కంట్రీ. ఇంటర్నేషనల్ జర్నల్ అబౌట్ జగన్ గారి సచివాలయ వ్యవస్థ గురించి. ఇన్స్టిట్యూషనల్ ఇన్నోవేషన్ ఇన్ గ్రాస్ రూట్స్ అడ్మినిస్ట్రేషన్. ఈ సచివాలయ వ్యవస్థ గురించి మాట్లాడటానికి మన ఐఏఎస్ ఆఫీసర్ వికాస్ మర్మాత్ గారని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఇన్విటేషన్ ఇచ్చారా. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఏపీ సచివాలయ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఎ పయనీరింగ్ వర్క్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఎ రోబస్ట్ గవర్నెన్స్ సిస్టమ్. ఇది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అమరావతి గురించి నవంబర్ 2024లో పబ్లిష్ చేసిన డాక్యుమెంట్ లో, దాంట్లో కూడా ఈ సచివాలయ వ్యవస్థ గురించి డాక్యుమెంట్ చేశారా. ఎవర్రా లత్కూరు? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క హాస్పిటల్ కానీ, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ కట్టలేని వారిని ఏమంటారా? జగన్ గారు వచ్చిన తర్వాత 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేసి దాంట్లో 10 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకొని 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాంట్లో ప్రతి కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు, అంటే సంవత్సరానికి 750 ఎంబీబీఎస్ సీట్లు తెచ్చిన ఘనత ఎవరిదిరా? ఎవర్రా లత్కూరు? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క గవర్నమెంట్ స్కూల్ని బాగు చేసిన చరిత్ర ఉందారా అసలు? జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు ద్వారా 45,000 గవర్నమెంట్ స్కూళ్ళని రూపురేఖలు మార్చింది ఎవర్రా? ఈ రోజు కూడా పోయి schoolinfra.ap.government.in దాంట్లో పోయి ఒకసారి చూడరా. ఫేజ్ 1, ఫేజ్ 2లో ఏమి కట్టారు, ఏ స్కూల్స్ లో ఏమి కట్టారు, ఏ స్కూల్స్ లో ఎంత ఖర్చు పెట్టి ఏమి కట్టారు, ఏమి రెనోవేట్ చేశారు, ఏమి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు, అంతా క్లియర్ గా ఉందిరా. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎవరైనా చేశారా? మచ్చుకి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. ఫేజ్ 1 సెలెక్ట్ చేసి శ్రీకాకుళం ఆముదాల వలస, GHS ఆముదాల వలస అని సెలెక్ట్ చేశాను. చూడరా, బిఫోర్ రెనోవేషన్ ఫొటోస్, ఆఫ్టర్ రెనోవేషన్ ఫొటోస్. టాయిలెట్లు, సీలింగ్ రిపేర్లు, లైట్లు, ఫ్యాన్లు, పిల్లలకు డెస్క్లు, డ్రింకింగ్ వాటర్, గ్రీన్ బోర్డ్స్ అంతా చేశారా. డిఫరెన్స్ చూడరా. ఏ మండలమైనా, ఏ స్కూల్ అయినా సెలెక్ట్ చేయి, నీ ఇష్టం. డిఫరెన్స్ చూడు. 45,000 స్కూళ్ళు. ఎవడ్రా లత్కూర్? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక సెంటు భూమి ఏనాడైనా పేదలకు ఇచ్చారా? జగన్ గారు వచ్చిన తర్వాత 25,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ తో కలిపి మొత్తం 68,000 ఎకరాలు అక్వైర్ చేసి 30 లక్షల మందికి ల్యాండ్ పట్టాలు ఇచ్చి ఆ ఇంట్లో మహిళల పేరిట ఆ ప్లాట్లని రిజిస్ట్రేషన్ చేపించి ఆ మహిళలకు తక్కువ వడ్డీకే బ్యాంకులో లోన్లు ఇప్పించాడురా. జగన్ గారు ఇచ్చిన ఈ ఇళ్ల పట్టాలను మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ లో కాంపెండియం ఆఫ్ గుడ్ ప్రాక్టీసెస్ లో ఒక కేస్ స్టడీగా చేర్చారా. దాంట్లోనే ఈ ఇళ్ల ల్యాండ్ పట్టాలు జగన్ గారు ఇవ్వటం వల్ల అనేక మందికి మేసనరీ, కార్పెంటరీ, ప్లంబింగ్ ఇలాంటి 30 కేటగిరీస్ లో ఎంప్లాయ్మెంట్ పెరిగిందని చెప్పారా. ఇదే కాంపెండియం ఆఫ్ గుడ్ ప్రాక్టీసెస్ లో. సచివాలయ వ్యవస్థ ద్వారా 1.3 lakh గవర్నమెంట్ జాబ్స్. జగన్ గారు ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఒకసారి చూడరా.
2018-2019 టీడీపీ గవర్నమెంట్ లో ఒఫీషియల్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ రిపోర్ట్స్ ప్రకారం 5.7% అన్ఎంప్లాయ్మెంట్ రేట్. జగన్ గారు వచ్చిన తర్వాత 4.7, 4.2, ఒకప్పుడు 4.0, ఆ తర్వాత 4.6. మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, లక్షల జాబులు వస్తున్నాయని ఏదో పేలుతున్నారు కదా. మరి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎందుకురా పెరుగుతా ఉంది? ఇప్పుడు ప్రస్తుత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత? 6.2. దేశంలోనే సెకండ్. ఎందుకురా మరి? ఎవర్రా లత్కోరు? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దశాబ్దాలుగా ఉన్న ఉద్దాన కిడ్నీ సమస్యని పట్టించుకోకుండా గాలికి వదిలేసింది ఎవర్రా? ఆ తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత 700 కోట్లతో ఆ మంచినీటి సమస్యను తీర్చి 200 బెడ్ల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ని పెట్టింది జగన్ గారు కాదురా, కట్టింది జగన్ గారు కాదా? ఎవర్రా లత్కోర్? చెప్పాను కదా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు ఇష్టం వచ్చిన బూతు మీ తరపున ఈ వెధవకి కామెంట్ పెట్టండి.